తను అలా ఎలా చేయగలిగింది? మొక్కలు తెచ్చుకుంటానని వెళ్ళి వాటితో పాటు కుండీలు కూడా తెచ్చుకొని మొక్కల్ని పెంచుతున్న సాకుతో వాటిలో దాచిపెట్టింది. పబ్బా, వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్! నా నగల్ని అలా చూసేసరికి ఒక పక్క షాక్ అవుతూనే ఇంకో పక్క హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాతో ఒకేసారి డ్యూయల్ ఎక్స్ప్రెషన్ ఇప్పించిన ఘనత ఆ నీలవేణిదే. తారక్ గనుక ఆ టైంకి రాకపోయి ఉంటే అమ్మకున్న కోపానికి ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పేది. నా భయం అది కాదమ్మా, మీ అన్నయ్య మాట్లాడిన మాటలు చూసావు? మీరు కంప్లైంట్ ఇవ్వండి, నేను కంప్లైంట్ ఇస్తాను, నిజాలు అవే తేలుతాయని చెప్పి రివర్స్ అటాక్ చేశాడు. అంటే దాని అర్థం తనకి మన మీదున్న డౌట్ ఇంకా పోలేదనే కదా? కరెక్టే అండి, ఆ టైంలో నాకు కూడా అలాగే అనిపించింది. మీరిద్దరూ అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. ఇక్కడ తారక్ టార్గెట్ నీలవేణిని కాపాడటం. అందుకే మనల్ని భయపెట్టడానికి మన మీద రివర్స్ లో కొన్ని రాళ్లు వేస్తున్నాడు అంతే. దాని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. వదిలేయండి బావా, తర్వాత చూసుకుందాం. నీకేంటి, నువ్వు బాగానే చెప్తావు, హ్యాపీగా వెళ్ళిపోతావు. తర్వాత దెబ్బలు తిట్లు పడేది నాకు మీ అక్కకేగా. నన్ను కాదని మీరిద్దరూ దాన్ని సెపరేట్ గా డీల్ చేశారు కదా. ఆ టెండర్ విషయంలో ఆపోజిట్ పార్టీకి అన్ని చెప్పేసి వాళ్ళిచ్చిన డబ్బంతా మీరిద్దరు నొక్కేశారు కదా. హే, ఏంటి అలా మాట్లాడుతున్నావు? నీకు ఇవ్వాల్సిన షేర్ నీకు ఇచ్చేసాం కదా. సరే, అది పక్కన పెట్టి ఇప్పుడు తారక్ మనసులో మన మీద ఉన్న అనుమానాన్ని పోగొట్టే ఐడియా ఏదైనా చెప్పు. ప్రస్తుతానికి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండండి. ఇప్పటికే ఒక ఫ్రాడ్ చేసి అందులోంచి తప్పించుకోవడానికి చాలా అబద్ధాలు చెప్తూ వచ్చారు. మళ్ళీ దాన్ని గెలికి పెద్ద చేసుకోకూడదు. ప్రస్తుతానికి మౌనంగా ఉండటమే మంచిది. అవునే, నిమిషం చెప్పేది కూడా కరెక్టే అండి.